బీజేపీ వాళ్ళు ఒక తీరుగా ఇగో ఈయన మల్లు రవి గారని కాంగ్రెస్ నాయకులు ఎంపీ ఈయన ఏమంటున్నాడు తెలుసా, రోడ్ అన్నాక ప్రమాదాలు జరగవా? ఏమండి మీరు నాయకుల కంటే ముందు మనుషులు అన్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు ఎందుకు? రాజకీయ నాయకులు తర్వాత కదా, ముందు మీరు మనుషులు కదా, మనం మనిషి పుట్టుక కదా మనం పుట్టింది, మనం మనుషుల తర్వాత రాజకీయ నాయకులమైనాం. ఎందుకు ఇట్లా ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు? చనిపోయినటువంటి కుటుంబాలకు మీరు చేసేది ఏం లేదు, సంతాపం తెలపడము, వాళ్ళకి మేము అండగా ఉంటాము, మీ కుటుంబానికి ఆదుకుంటాము ప్రభుత్వం పరంగా, చనిపోయినటువంటి వాళ్ళని తీసుకురాలేము, మా చేతగాంతనం వలన ఇదంతా జరిగింది అని చెప్పేసి మీరు ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో క్షమాపణ కోరండి. మీ 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 తప్పిదం అది, మీ ప్రభుత్వాలు తప్పిదం అది. దానికి మళ్ళీ కనీసము అలా చెప్పకుండా రోడ్డు అన్నాక ప్రమాదాలు జరగవా? ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారు? చేవెళ్ళ బస్సు ప్రమాదం పైన బాగా రోడ్డు బాగాలేకనే జరిగింది కాదు అని చెప్పేసి ఏమో మాట్లాడుతాను చూడండి. ఇక ఈ చనిపోయినటువంటి దాన్ని యాక్సిడెంట్ జరిగిందంటే ఏదో రోడ్లు బాగలేకపోవటం వల్ల కాంగ్రెస్, ఈ చనిపోయినటువంటి దాన్ని యాక్సిడెంట్ జరిగిందంటే ఏదో రోడ్లు బాగలేకపోవటం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయకపోవటం వల్ల జరిగిందని చెప్తున్నారు. ఒక్కసారి మరి ఇప్పుడు రోడ్డు బాగలేకుండా జరగకపోతే అది మంచి కూడా జరిగిందా? రోడ్డు ఏమో మంచిగా అద్దం లెక్క మెరుస్తూనే అనుకుంటారా ఏంది మీరు? మీ పరిపాలన వచ్చిన తర్వాత రోడ్లు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. హైదరాబాద్లోనే రోడ్లన్నీ ఆగమైపోయినాయి. మీకు వసూళ్ళ మీద ఉన్నటువంటి సోయి ఆ రోడ్ల మీద ఎడ ఉంది చెప్పండి? వసూళ్ళ మీద మీకు బాగా సోయి ఉన్నది. ఆ ట్రాఫిక్ పోలీసులను పెట్టి వాళ్ళకి టార్గెట్ ఇచ్చుడు ఒకటి, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఆ బిల్లుల కమిషన్లు తీసుకొని ఇదొకటి. ఈ వసూళ్ళ మీద మీకు ఎక్కువ సోయి ఉన్నది, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది. కానీ ఈ ఏడా ఉన్నది చెప్పండి వీళ్ళకు రోడ్లు మంచిగా వేయాలి, ఇవన్నీ మంచిగా చూసుకోవాలని. చూస్తే ఔటర్ రింగ్ రోడ్డు ఎంత మంచిగా ఉంది, ఓఆర్ఆర్ అంటారు. ఆ ఔటర్ రింగ్ రోడ్ లో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి? రోడ్డు మంచిగా ఉందా, రోడ్డు మంచిగా లేదా అనే దాని వల్ల జరగలేదు. ఇది యాక్సిడెంట్ జరుగుతుంది. మీ ప్రభుత్వంలో జరిగి చాలా మంది చనిపోయారు, మా దగ్గర కూడా చనిపోయారు. అంటే రోడ్లు అంటాక యాక్సిడెంట్ జరగవా, దీని రాజకీయం ఎందుకు అని చెప్పనీక పోతున్నాడు ఆయన. ఇట్లా మాట్లాడితే ఒక ఆయననేమో భర్త చనిపోయి పాపం కన్నీళ్ళు పెట్టుకుంటే దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు, ఓట్ల కోసం ఏడుస్తున్నారు అని ఒక మంత్రి గారు మాట్లాడతారు. మీరేమో ఈ రకంగా రోడ్ అన్నాక యాక్సిడెంట్ జరగదా, దీని రాద్ధాంతం ఎందుకు చేస్తారు, బీఆర్ఎస్ హయాంలో జరగలేదా, ఔటర్ రింగ్ రోడ్డు మీద జరగలేదా అని చెప్పేసి మీరు మాట్లాడతారు. ఏం దిక్కుమాలినటువంటి రాజకీయ నాయకులండి మీరు, నాకు అర్థం కాదు. ఇంత బేవార్సు ముచ్చట్లని ఎట్లా వస్తాయి నోట్లకి వెళ్ళి మీకు, నాకు అర్థం కాదు. జనం గిందు కోసమేనా మీకు ఓట్లేసింది? మీ సావు మీరు చావండి, మేము మాత్రం కుర్చీలో కూర్చొని ఇట్లా గాంధీ భవన్లో కూర్చొని సొల్లు ముచ్చట్లని చెప్తాం, మీరు వినండి అని చెప్పదలుచుకున్నారా? ఊరలకు పోయి చెప్పండి ఈ ముచ్చట. పొరకలు తీసుకొని గుత్పకట్టలు తీసుకొని ఎమ్మటి పడతారు, మహిళలే ఎమ్మటి పడతారు. కనపడక ఇంకొకసారి ఏడా ఎందుకు మాట్లాడరా అందని ఊరికి మీడియా ముందుకు వచ్చి పరువు తీసుకోవడం. ముఖ్యమంత్రి గారు దయచేసి ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్ పెట్టండి. మీకు సగం డ్యామేజ్ చేసేది మీ ప్రభుత్వం, బర్బాద్ చేసేది మీ ప్రభుత్వాన్ని ఇట్లాంటి వాళ్ళే. ఈ పొన్నం ప్రభాకర్ గౌడు, ఈయన ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి కూడా సోయి ఉండదు, వాళ్ళకి కూడా తెలియదు. ఏది పడితే అది మాట్లాడేసి మీ వైఫల్యాన్ని, మీ తప్పిదాన్ని ఇంకా క్లియర్గా బయటపడేస్తూ ఉంటారు. జర కంట్రోల్లో పెట్టండి, జనం మండిపోయి ఉన్నారు. నిన్న కనుక మీరు సెక్యూరిటీ లేకుండా పోతే ఆడి కాంగ్రెస్ నాయకులు కొడతారు. జనం అంత ఆగ్రహంతో ఉన్నారు. చూడండి ఒకసారి, అవి కూడా చూపిస్తా మీకు. కాలే అదే వేయండి ఆడికి. కాలయాదే ఆడికి పోతే కాలయాదేను తరిమిరు ప్రజలు. ఆడికి పోతే ఆయన తరిమేసిరు. ఏం చేసినావు నువ్వు, పార్టీ ఎందుకు దేనికోసం మారినావు, ఏదైనా అభివృద్ధి చేసినావా నువ్వు, ఏమైనా అయిందా అని చెప్పేసి తరిమితే ముఖం చూపించుకోలేక ఉరికిండు కాలయాదే. ఇట్లా ఉన్నది పరిస్థితి. ఈ టైంలో మీరు గన్మెన్లు లేకుండా, సెక్యూరిటీ లేకుండా ఆడికి పోతే జనం కొడతారు, ఉరికిచ్చి కొడతారు. ఓట్లేసిన జనమే మీకు
మిమ్మల్ని ఉరికిస్తారు. పంపిరి మల్లు రవి గారిని పంపిరి ఆడికి. ఓ రోడ్ అన్నాక ప్రమాదం జరగదా అని అనమని పోయి ఆడుకోయి. ఇంతనన్నా బుద్ధి లేకపోతే సరిపోయా. ఎవరా ఆయన? ఎవరంట? వాళ్ళ అన్న కూతురులే ముగ్గురు చనిపోయింది. ఆడ గోస పడుతూ ఆవేదనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెవరు అంటున్నాడు ఆయన. ఈయన బీజేపీ ఎంపీ. చేవెళ్ళ ప్రజలారా జర ఇవన్నీ దృష్టిలో పెట్టుకోరి. ఇలాంటి వాళ్ళని ఎన్నుకొని, ఇలాంటి వాళ్ళని మనము మన నాయకులుగా ఎన్నుకొని, ఒక ఆయనేమో రోడ్డు అన్నాక యాక్సిడెంట్ జరగదని ఒక ఆయనేమో కార్లు ఎక్కి పారిపోడు, ఇంకొక ఆయనేమో నువ్వెవరు బాధపడి అడుగుతుంటే నువ్వెవరు అనేది ఏంది? విశ్వేశ్వరరెడ్డి గారు సోయి ఉండే మాట్లాడుతున్నారా మీరు? వాళ్ళు ఓట్లేస్తే మీరు ఎంపీలు అయ్యారు. వాళ్ళు ఓట్లేస్తేనే మీరు ఎంపీ అయ్యారండి. ఎవరు అనే కాడికి వచ్చిందా కథ? అయ్యాల ఎవరు అడుగుతారాడ? ఆడ రాజకీయాలు చేస్తారాడ? ఆడ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాల గోసకి వాళ్ళ బాధని ఇట్లా ఆవేశంగా చెప్తా ఉంటారు. ఎవరు అని అడుగుతున్నా ఉన్నాడు. చూడండి ఇగో. సో ఈ రకంగా ఎవరు ఏ పదవి గొప్పది కాదండి. నేను మొన్న కూడా చెప్పిన, ప్రజలకు మీకున్నటువంటి ఈ మంత్రి పదవులు ఇవన్నీ కూడా ఏం పెద్ద గొప్ప కాదు. ప్రజలు ఓట్లేస్తేనే మీరు మంత్రులు అయ్యారు, ప్రజలు ఓట్లేస్తేనే మీరు ఎంపీలు అయ్యారు, ప్రజలు ఓట్లేస్తేనే మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఆ ప్రజలు మెచ్చితేనే మీరు ముఖ్యమంత్రి దాకా అయ్యారు. ప్రజలు లేనిది మీరు ఏమి లేరు ఇక్కడ. ఆ ప్రజలే వాళ్ళ సావు మీదకి వచ్చినప్పుడు, వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు బరాబర్ తిరగబడతారు. ఇట్లా ఎంపీ మీదకి తిరగబడ్డారు, ఎమ్మెల్యేల మీదకి ఎంపీల మీదకి ఎట్లా తిరగబడుతున్నారో చూడండి మీరు. ఎంత ఆగ్రహంతో ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపింది అని ఆయన చెప్తా ఉన్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపింది. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయినాక కూడా ఆపిందా? బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆపిరని అనుకుందాం కాసేపు. నువ్వు చెప్పిందే వాళ్ళు దిగిపోయి 2 ఏళ్ళు అవుతున్నది కదా. ఇప్పుడు ఎవరు ఆపిర్రు? విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు ఎవరు ఆపిరండి మిమ్మల్ని? ఈ 2 ఏళ్ళకి వెళ్ళి ఎవరు ఆపిరు మిమ్మల్ని రోడ్డు వేస్తందుకు? ఏమి ముచ్చట్లు చెప్తారో ఏం మాట్లాడతారో అర్థమే కాదు. ఇది పరిస్థితి. సో కాబట్టి రాజకీయ నాయకులుగా చేవెళ్ళ ఎమ్మెల్యేకు నిరసన సేగ, దాడికి ఎత్తించడం స్థానికులు, డౌన్ డౌన్ అంటూ నినాదాలు, రాళ్ళు విసిరిన మరికొంతమంది వెంటనే వెళ్ళిపోయిన కాలే. అదే పారిపోయాడు ఆడ నుంచి, లిటరల్లీ పారిపోయాడు. ఆయన కారెక్కేసి పారిపోయాడు, ఆగలే. రోడ్డు అన్నాక ప్రమాదాలు జరగవా? ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారు? ప్రమాదం రోడ్డు బాలేక జరిగింది కాదు, రెగ్యులర్గా జరిగిన యాక్సిడెంట్లు మాత్రమే. గత ప్రభుత్వంలోనూ ప్రమాదాలు జరగలేదని చెప్పేసి కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి గారు, ఇంతకుముందు మనం చూసినాం కదా, ఆయన మాటలు అట్లా ఉన్నాయి. ఇక చేవెళ్ళ ఎంపీని తరిమిరు, ఆయనది అట్లా ఉన్నది. బస్సు ప్రమాదం పైన ప్రధాన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి, మృతుల కుటుంబాలకు 2 లక్షల వరకు నష్టపరిహారము, గాయపడిన వారికి 50,000 పరిహారం. సంతాపం తెలిపిన రాష్ట్ర సీఎం, ఘటనా స్థలానికి వెళ్ళిన పలువురు నేతలు. ఘటన దురదృష్టకరమన్న ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇప్పటికైనా రోడ్డు పనులు పూర్తి చేయాలి. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి మాట్లాడారు. ఇది రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి వ్యవహారం.